అది వెంకట్ కొట్టించుకొని ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయి అనేది నా ముందైతే ఏ రోజు మా అమ్మ నన్ను సరే వెనక పాపం తను బాధపడి ఏడ్చి ఉంటుంది, బట్ నా ముందు ఏ రోజు తను ఆ రకంగా చెప్పలేదు. ఏం కాదు టెన్షన్ పడకు, యువకునివే కదా అతుక్కపోతాయి, సెట్ అయిపోతుందిలే జల్దీ. తర్వాత వాళ్ళు తను బాధపడ్డాగా నా దగ్గరకు వచ్చి తను ఎప్పుడు నాకు మా మదర్ అట్ ద సేమ్ టైం మా పిన్ని ఇద్దరు, ఎందుకంటే ఇద్దరు కలిసే ఉంటారు, ఇద్దరు మా పేరెంట్స్ లెక్కన ఏది ఉన్నా కూడా నాకు టెన్షన్ పడక మేము ఉన్నాం కదా, ఎందుకు టెన్షన్ అవుతున్నాం. ఎవరన్నా తప్పు మాట్లాడినా మా అమ్మ గురించి మా అమ్మతో ఎవరన్నా వేరే రకంగా మాట్లాడినా మా పిన్ని ఇమీడియట్గా వచ్చి స్టాండ్ తీసుకుంటాడు. వాడి గురించి ఏం మాట్లాడుతారు వాడు చూపిస్తాడు, మాకు వానిపై నమ్మకం ఉంది, వాడు చేసి చూపిస్తాడు అని చెప్పాను. సో నాలో చిన్నప్పటికెళ్ళే వాళ్ళు నా పైన నమ్మకము, భయపడుతూ సాధించాలని ఒక పట్టుదలతోటి కష్టపడ్డాను. అండ్ ఏ రోజు కూడా స్వార్థం లేకుండే అన్నాను. అంటే నేను ఏదో అయిపోవాలి, నాకు ఈ పోస్ట్ వచ్చేసేయాలి. వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక కూడా ఏదో ఒక మంచి కార్పొరేషన్ లేకపోతే ఏదైనా పదవి కట్టబెడతారనే ఆలోచనలోనే నేను ఉండే. నేను వాస్తవానికి అడగలేదు కూడా. ముఖ్యమంత్రి గారిని నేను కలిసిన 2-3 సందర్భాలు, అంటే వారు ముఖ్యమంత్రి అయినాక కూడా వారు నాకు అపాయింట్మెంట్ ఇస్తే 2-3 సందర్భాల్లో నేను సమస్యల గురించే చెప్పిన. మనం ఈ మాట ఇచ్చినాం, ఇది చేయాలి ఇది చేయాలని తప్ప నాకేమి ఇస్తారు, నాకు ఈ పదవి కావాలని వారితో రోజు మాట్లాడాలి. అంటే వారికి కూడా తెలుసు అది క్లియర్ గా. అడిగిన ఒక సందర్భంలో వారిని అడిగినా కూడా ఆర్గనైజేషన్ పార్టీ పరంగా పోస్ట్ అడిగిన, పార్టీ పరంగా నాకు అంటే ఇప్పుడు నా ఏజ్ 30 వచ్చింది, నేను ఇంకా NSYలో పనిచేయడం ఇది కరెక్ట్ కాదు, ఇది ఇంకొకరికి ఆల్రెడీ దగ్గర నేను 9 సంవత్సరాలు వర్క్ చేసినాను, సమయం వచ్చేసింది, ఇది ఇంకొకరికి ఇవ్వాలి. సో నాకు వేరే ఇతర బాధ్యత ఏదైనా అప్పచెప్తే ఇంకొకరిని తీసుకొస్తే నెక్స్ట్ లీడర్షిప్ ని మనం ప్రమోట్ చేసిన అవుతామని ఆ సందర్భంగా చెప్పినప్పుడు పార్టీ ఆర్గనైజేషనల్ పోస్ట్ అడిగిన తప్ప గవర్నమెంట్ నాకు ఇది కావాలి ఇది కావాలని. కాకపోతే కేసులు మటుకు ఎట్లా ఏ రకంగా ఎందుకంటే నా ఒక్కరి పైన కాదు కదా, నాతో పాటు ఎంతో మంది పైన స్టూడెంట్స్ పైన కేసెస్. సో ఆ కేసెస్ గురించి మాట్లాడినా. దాని తర్వాత ఎక్కడ పైరవి చేయకపోయినా ముఖ్యమంత్రి గారు బహుశా రేవంత్ రెడ్డి గారు PC ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, కష్టపడితే పదవులు మీ ఇంటికే వస్తాయి అని చెప్పారు. ఆ చెప్పిన దానికి నిదర్శనం ఈరోజు మీరే బల్మూరి వెంకట్ ఎదురుగున్నారు. ఎందుకనంటే ఎవరు ఊహించలే, మీడియా కథనాల్లో కూడా నాకు తెలిసి పేరున్నా కూడా ఎక్కడ కూడా ప్రచారం కూడా చేయలేదు బల్మూరి వెంకట్ పేరు ఉంది అని చెప్పాలి, ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కార్పొరేషన్ ఎక్కడ కూడా వేయలేదు ఎవరు. తర్వాత నాది రాగానే అది వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేక అందరు భావించారు, కానీ మొదటికెళ్ళి కూడా పార్టీ యొక్క విజన్ తోటి ఉండే, క్లియర్గా ఉండే మొదటికెళ్ళి కూడా. నాకు కూడా నీకు పెద్ద పదవి కట్టబెడతారు పెద్ద అంటే నేను కూడా అది ఆలోచించలేకపోయినా, ఆలోచన ఎందుకు చేయలేకపోయినా మీ అందరి వల్లనే. అంటే నాకు బయట పబ్లిష్ అవుతున్నది, నా మైండ్ సెట్ లో కూడా అదే రికార్డ్ అయింది, కార్పొరేషన్ ఇస్తారు ఇంకోటి ఇస్తారు నా మైండ్ సెట్ లో కూడా అదే రికార్డ్ అయింది. తర్వాత పార్టీ నిర్ణయం తీసుకొని లాస్ట్ మూమెంట్ వరకు కూడా చేంజ్ అవుతుంది అంటే సరే చూద్దాం కదా మనదే. ఎందుకు చేంజ్ అయ్యే పరిస్థితులు కొంచెం అభ్యంతరాలు, కొంతమంది కాదు ఇంకా వయసు ఉంది నడిచినట్లుంది కదా. ఇది రాంగ్ పర్సెప్షన్ బిల్డ్ అయింది బయట, అంతేనా? బల్మూరి వెంకట్ పేరు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వము రాష్ట్ర నాయకత్వం ఎవరు కూడా వెంకట్ పేరు చేంజ్ చేయాలని అనలేదా? ఎవరు కూడా అనలేదు. అండ్ మీరు ఎక్కడ కూడా మీడియాలో మీరు చెక్ చేసుకుంటే ఆఫ్ ది రికార్డ్ కొంచెం మీడియాలో ఎక్కడ కూడా సరే కాంగ్రెస్ పార్టీ అని కాదు ఇతర పార్టీలలో సోషల్ యాక్టివిస్ట్లో కూడా వెంకట్కి ఇచ్చిర్రు అంటే ఎందుకు ఇచ్చిర్రు వెంకట్ కనబడికి ఎవరు అనలేదు. పాపం కష్టపడ్డాడు పిల్లగానికి ఇచ్చిర్రు, ఇయ్యాల్సిందే పాపము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిర్రు. ఆ జనరల్ ఏమని రావాలి, ఎట్లా ఇచ్చిరని స్టేట్మెంట్స్ అని రావాలి. ఏ ఒక్క స్టేట్మెంట్ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి రాలే. అది నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే తెలంగాణలో ఉన్న సరే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా నా కష్టాన్ని గుర్తించారు అండ్ నాకు ఆ గౌరవం ఇచ్చారు. అంటే వాళ్ళు నాకు అది ఇచ్చిన గౌరవం. సో వాళ్ళందరికీ నేను రుణపడున్నా. అండ్ వాళ్ళు నా పైన ఏదైతే పెట్టుకున్న నమ్మకం ఉందో 100% తెలంగాణ పాలిటిక్స్ లో బల్మూరి వెంకట్ అంటే నేను ఒక్కని కాదు, తెలంగాణలో ఉన్న ఏదైతే 50% పైన ఉన్న కులం ఏదైతుందో ఈ యువ కులానికి ప్రతినిధి లెక్క, ఈ యువ కులానికి ప్రతినిధి లెక్క పని చేస్తాను. యువగల నా మార్క్ అనేది తెలంగాణ పాలిటిక్స్ లో నేను సృష్టిస్తాను.